చంద్రబాబు గారి మాట. ఆయన నిన్న కాకినాడలో పర్యటించారు. మనం మాట్లాడాము భూ సమస్యలు వాటి గురించి చర్చించడానికి. అక్కడే తన కోసం ఎదురు చూస్తున్న సత్యనారాయణ ఆయన కూడా కలుసుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ కార్యకర్తలతో కూడా మాట్లాడారు భీమవరంలోనే, ఇక్కడ తెలుగుదేశం వీళ్ళతో. మనం 2029 ఎన్నికలు గెలవడమే మన లక్ష్యంగా ఉండాలి, దానికి మీరంతా సిద్ధం కావాలి. దీనికి ఏదైనా తేడా వస్తే కానీ వైకుంఠపాలి ఆట వద్దు. ఇది కడప మహానాడు స్లోగన్. ఇది వైకుంఠపాలి అంటే ఏంటి? పాములో పైకి పోవడం కిందకి రావడం. తెలుగుదేశం పార్టీ కూడా ఒకసారి ఓడిపోవడం ఒకసారి గెలవడం తరచూ జరుగుతూ వచ్చింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మటుకు వరుసగా 2 సార్లు ఓడిపోయింది. సో వైకుంఠపాలి వద్దు అని ఆయన నిన్న కాకినాడలో రైతుల సమావేశాలు వాటన్నింటిలో చెప్తున్నారు. ఇంతకుముందు కూడా జగన్ ఒక ఛాన్స్ అన్నాడు. ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక ఛాన్స్తోనే అంతా నాశనం అయిపోయింది. నిన్న మనం 2 ఏళ్ల పాలన గురించి మనం చర్చించాం కదా, దాని మీద నిన్న వాళ్ళ అధికార ప్రతినిధులు వ్యాసాలు రాశారు, మీడియా గోష్ఠులు జరిపారు. కాబట్టి వాళ్ళు పాడు చేస్తే మేము బాగు చేస్తున్నాం, మేము కంటిన్యూ చేయాలి, ఇలాగే ఉండాలి అంటే వైకుంఠపాలి ఉండకూడదు, మళ్ళీ మేమే రావాలి. జగన్కు ఒక ఛాన్స్ కూడా వద్దు, నో ఛాన్స్, మమ్మల్ని మళ్ళీ తీసుకొని రండి అన్న పద్ధతిలో. అంటే ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయి కదా, ఏ 6 నెలల దగ్గర ఏడాది ముందో చెప్తే ఒక తీరు, ఇప్పటి నుంచి అధికార కార్యక్రమాలు అన్నింటిలో కూడా వైకుంఠపాలి వద్దు, రావాలి రావాలి అనే మాట చెప్పడం. అంటే ఇంతకుముందు కూడా అనేవాళ్ళు పెట్టుబడులు ఎందుకు పెట్టట్లేదు, చాలామంది వెనక్కి ఎందుకు వెళ్తున్నారు, అది ఇది అంటే జగన్ మళ్ళీ వస్తాడేమో, జగన్ మళ్ళీ వస్తే అమరావతికి ఆటంకాలు వస్తాయేమో, ఇట్లాంటి ఆందోళన ఉందని. ఇప్పుడు అనుసరించిన విధానాల వల్ల జగన్ను వైసీపీ వాళ్ళు కూడా మళ్ళీ రైతులను సమీకరించి కొన్ని నిరసనలు అవి తెలుపుతున్న పరిస్థితి వచ్చింది. మరి నో ఛాన్స్ స్లోగన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నప్పుడు దీనికి వాళ్ళ రివర్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఛాన్స్ వస్తుందని వాళ్ళు భావిస్తున్నారా లేదా మనకు తెలియదు. కానీ ఇది ఒక ముఖ్యమైన ఇది మటుకు రాబోతుంది. అంటే ఒకటే నా పాయింట్, ఇప్పుడు మనం విశాఖ విషాదం గురించి చర్చించాము. ఈరోజు జరగాల్సిన వాళ్ళ విజయోత్సవ సభ వాయిదా వేశారు. 2 ఏళ్ల సభ తిరుపతిలో జరగాల్సింది వాయిదా వేశారు. కానీ సభ విశాఖలో జరుగుతుంది ఇంకో 10 రోజుల తర్వాత. అది బహుశా విశాఖలో ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళకి ఎదురవుతాయి. రెండవది ఉత్తరాంధ్రలో గతం ఉన్న పరిస్థితులు, రేపు జాతీయ స్థాయి సభకు కూడా వెళ్తారు, అది ఇంకో మాట. కానీ అందువల్ల మొత్తం మీద ఎలక్షన్ డైరెక్షన్ అన్నది ఏపీ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కూటమి చాలా బలంగా మొదలుపెట్టినట్టు మటుకు కనిపిస్తుంది. సార్ కాపు సంఘాలు కన్నెర్ర కాకినాడలోనూ ఇంకా నిన్న కాపు సంఘాలు అధికారికంగా పేర్లున్నవి రకరకాల అందరూ కూడా కలిశారు. వాస్తవంగా మీకు తెలుసు, నేను ఎప్పుడు కులాల విషయాలు ఎక్కువ మాట్లాడను. కానీ ఇప్పుడు అది ఒక ఎజెండాలోకి వచ్చి కూర్చుంది. ముఖ్యంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడే దాదాపు ఆ రాజమండ్రి దగ్గరే ఈ కులాలైనా, నేను ఒక కులం కోసం పార్టీ పెట్టానా, ఒక కులం వాళ్ళు